జీవితంలో మనం ఆధ్యాత్మిక విలువలు పాటించాలి. కృషి మనది, విజయం దేవుడిచ్చింది. విశ్వాసం మనది, కృప దేవునిది. ధనధాన్యములు కలిగిన వారు దేవుని గృహ నిర్వాహకులు. అంతా తమదే అని విర్రవీగితే అది స్వామిద్రోహమవుతుంది. దేవుడే మనల్ని హెచ్చిస్తాడు. విధేయులకు దీవెనలు, పట్టణంలో పొలంలో దీవెనలు, గర్భఫలము, భూఫలము, పాడి పంటలు సమృద్ధిగా ప్రాప్తిస్తాయి. రాకపోకలలో ఆశీర్వాదాలు. అయితే దురాశ వల్ల అనేక దుష్ఫలితాలు కలుగుతాయి. నేను ధనవంతుణ్ణి, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదవలేదని విర్రవీగే వారిని గురించి ప్రభువు అంటాడు, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవు. ధనికులారా జాగ్రత్త, మీ మీదికి ఉపద్రవం ముంచుక వస్తుంది. ధనం చెడిపోతుంది, వస్త్రాలు చిమ్మెట కొట్టి పాడైపోతాయి. మీ బంగారము వెండి తుప్పుపట్టిపోతుంది. అన్యాయార్జితమైన మీ విత్తం చెడు విత్తనం. వధ దినమున కొవ్వు పట్టిన మీ హృదయాలకు శ్రమ. ఒంటె సూది బెజ్జంలో దూరటం దుర్లభం. ధనాపేక్ష, ధనగర్వం గలవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించటము అంత దుర్లభమని ప్రభువు చెప్పాడు. 2 కొరింథీ 8:9 మన ప్రభువైన యేసుక్రీస్తు కృప ఎలాంటిదో మనకు తెలుసు. ఆయన ధనవంతుడై ఉండి మనము తన దారిద్ర్యము వలన ధనవంతులం కావాలని మన నిమిత్తమే దరిద్రుడయ్యాడు. మన స్వంత పనులు చేసుకుంటాము సరే, ఇతరులకు కూడా మనం పనిచేసి పెట్టాలి. పరోపకారం కోసమే మనమున్నాము. యేసుక్రీస్తు దేవునితో సమానుడు అంటే ఆ ఆధిక్యత ఆయన తగ్గింపును బట్టి పోయేది కాదు. తనను తానే ఆయన రిక్తుణ్ణిగా చేసుకున్నాడు. తనను తాను తగ్గించుకున్నాడు. దేవుని బిడ్డలు తగ్గించుకుంటే వారి ఆధిక్యం పోయేది కాదు. అందరినీ మించిపోవాలనే తపన మంచిది కాదు. అనేక మందికి మేలు చేస్తాను, కీడు చెయ్యను అనే మనస్తత్వం దేవుని దృష్టిలో ఘనత. ధనికులకు బీదలకు మధ్య సంఘర్షణ ప్రభువుకు గిట్టదు. ధనవంతుడు లాజరుకు సోదరుడై అతడి కష్టసుఖాలలో అతడికి అండగా నిలబడాలి. లేకపోతే ధనవంతుడు తన నరకాన్ని తానే కల్పించుకున్నవాడవుతాడు. ధనం మన ఆధ్యాత్మిక విలువలను నాశనం చేసేట్లయితే అట్టి ధనం మనకు వద్దు. సత్యం కోసం నిలిచే ధనికులు బీదలను ప్రేమిస్తారు. ధనాపేక్షలో అన్ని రకాల కీడు నిక్షిప్తమై ఉంది. 1 తిమోతి 6:10 ఇది మనకు గొప్ప హెచ్చరిక. కొందరు ధనాశాపరులై విశ్వాసము నుండి తొలగిపోయి ఆత్మహత్యకు పూనుకున్నారు. నానా బాధలతో వారు ప్రాణాలు కూడా కోల్పోయారు. అందుకే ప్రభువు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. మార్కు సువార్త 10:23-27 వరకు, ఆస్తియందు నమ్మకమున్నవారు దేవుని యందు నమ్మకముంచరు అని అర్థం. ఆస్తి గలవాడు ఆస్తినే దేవుడు అనుకుంటే అతడు నాస్తికుడే. అబ్రాహాము ఆస్తిపరుడే, కాని అతడు దేవుని యందు విశ్వాసముంచిన నీతిమంతుడు. యోబు ఆస్తిపరుడే గాని అతడు ఆస్తిని కాదు, దేవుణ్ణి ప్రేమించిన విశ్వాసి. అరిమతయ్య యోసేపు ధనవంతుడే కాని అతనికి ధనం కాదు, దేవుడు ముఖ్యం. దేవుడు లేని ధనికులు నిత్యత్వంలో నరకయాతన పడాల్సి వస్తుంది. యుగ సమాప్తి వరకు సదాకాలము యేసు నాతో ఉన్నాడు అనే వాస్తవమే మనకు గొప్ప ఆస్తి. మనము దేవునికి విశ్వసనీయులం. లోకమును జయించే విజయమే మన విశ్వాసం. ఇక్కడి మన విశ్వాసమే పరలోకంలో మనం విజేతలము అనే గుర్తింపు. ప్రభువు ప్రకటన గ్రంథంలో విజేతలకు బహుమానాలిచ్చాడు. ఆ విజేతలందరూ విశ్వాసులే. జీవవృక్ష ఫలాలు, మన్నా, పరలోక సింహాసనం మీద కూర్చునే హక్కు మొదలైన ఆధిక్యాలు ఎన్నో విశ్వసనీయులైన వారికి లభిస్తాయి. ప్రియ శ్రోతలు, ప్రభువు పట్ల ప్రేమ, సంపూర్ణ విధేయత గలవారే పరలోక వారసులు, క్రీస్తుతో సహవారసులు.
విశ్వాసులలో మార్పు వస్తుంది. నిరంతరము వారిని మార్చే మార్పు వారిలో కొనసాగుతుంది. ప్రవర్ధమానమైన పరివర్తన విశ్వాసి ప్రవర్తనలో కానవస్తుంది. నీలో ఏమైనా ప్రతిమలున్నాయా? అసూయ, ద్వేషం, కామం, దురాశ ఇవన్నీ అన్యప్రతిమలే అని గ్రహించాలి. బేతేలుకు తిరిగిరా, శుచిగా రా. శుచి అంటే ఏమిటి? నీ పాపాలను ఒప్పుకోవాలి. నీ పాపాలను యేసు రక్తం కడిగేస్తుంది. యేసు నీ పాపాలను క్షమిస్తాడు. బేతేలు వైపునకు పయనించాలి. 1 యోహాను 1:9 నాడు నేడు పాపానికి పరిష్కారం. మన పాపములను మనము ఒప్పుకుంటే ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేస్తాడు. నీవు ఒప్పుకోవాలి. ఆయన తప్పక క్షమిస్తాడు. ఆయన నమ్మదగినవాడు, విశ్వసనీయుడు. మీ బట్టలు మార్చుకోండి అన్నాడు యాకోబు. మీ పాత బట్టలను విడిచివెయ్యాలి. బట్టలు అంటే అలవాట్లు. మీ పాత అలవాట్లు పోవాలి. దుస్తులను బట్టి నీవేమి పని చేస్తావో, నీ వృత్తి ఏమిటో ఇట్టే చెప్పేసేయవచ్చు. అలాగే నీవు ఎవరికి చెంది ఉన్నావో, నీ క్రియలు ఎలాంటివో నీ ఆధ్యాత్మిక దుస్తులే చెబుతాయి. పాత బట్టలు విడిచి నీతి వస్త్రాలు ధరించుకో. యేసు ప్రభువు జీవిత శైలి నీది అవ్వాలి. నీవు ఆయననే ధరించుకోవాలి. క్రైస్తవులు తమ జీవితంలో ఒక్క నిమిషం కూడా వృధా చేయటానికి వీల్లేదు. అనేక మంది క్రైస్తవ యువతీ యువకులు అభినవ యాకోబులలాగే బేతేలుకు దగ్గరలోనే ఉన్నారు, కాని అందులోకి వెళ్లరు. దేవునికి సమర్పించుకోరు. తమ యువతను దుర్వినియోగం చేస్తున్నారు. ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందుతాడు అని చెప్పబడింది. దేవుని వరము కంటే వరమిచ్చిన దేవుడు గొప్ప. ఇది ఆధ్యాత్మిక పరిపక్వత. దైవాశీస్సులు. ఆమేన్.